నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల ఎంపీల మధ్య, ఎమ్మెల్యేల మధ్య లేకపోతే ఎట్లైనా మొత్తానికి సేమ్ పార్టీలో వాళ్ళకే పంపకాల విషయంలో నీకింత నాకింత వాటాలనుకుంటూ చాలా చోట్ల గొడవలు జరుగుతూ వచ్చాయి. మొన్న మనం చూసాం, ఇంతకుముందు కృష్ణా జిల్లాలోనే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకున్నప్పుడు దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే ఇట్లా జాగ్రత్త అన్నారు, ఇంకో రిపీట్ చేయకూడదు అన్నారు, ఇలాంటివి వినిపించాయి. కానీ అనంతపూర్లో జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఇది జరిగింది కదా, నేను మాట్లాడుకున్నాం మనం. కానీ దాని విషయంగా మాత్రము చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారి నుంచి కానీ ఏమీ ఒక్కటి కూడా ఏమీ వచ్చిందని కానీ ఏమి వినిపించలేదంటే ఒక వార్నింగో లేకపోతే ఏదో ఒకటి సొంత పత్రికలోనే కథనం వచ్చినా కూడా ఇప్పటివరకు ఇంకేది దాని మీద రియాక్షన్ లేదు. ఇట్లా ఉంటే మరి పార్టీకి దెబ్బే కదా. పార్టీ ఆల్రెడీ దెబ్బ తింటా ఉంది, కొత్తగా దెబ్బ తినేది ఏముంది, అది వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమంటారు, ఒక చోట అయితే ఏదో సమస్య పరిష్కరిస్తారు, ప్రతి చోట ఇదే సమస్య మీడియాలో వచ్చిందని కాదు, కానీ మీడియాలో రాకుండా కూడా అనేక ఊర్లలో వాళ్ళకి తెలుసు కదా, లోకల్ ప్రజలకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఆయనకి కూడా తెలుసు ఉండొచ్చు, ఆయన తెలియకుండా ఎట్లుంటుంది. లోకేష్ గారికైనా తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికైనా తెలుస్తుంది. ఏమంటారు మహా అయితే ఈరోజు నిన్న పేర్లు రాలేదు, ఈరోజు సోషల్ మీడియాలోనూ మిగతా చాలా చోట్ల వాళ్ళ పేర్లు కూడా వచ్చేసాయి. గుమ్మనూరు జయరాం గారు, అంబికా లక్ష్మీనారాయణ గారి మధ్య అనంతపురం ఎంపీ వర్సెస్ గుంతకల్ ఎమ్మెల్యే ఇది జరుగుతూ ఉంది. రైల్వే వర్క్స్కు సంబంధించి మీరు 70 లక్షల రూపాయలు మాకు కప్పం కట్టకపోతే మేము వర్క్ చేయలేము, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే మూడ్లో వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేకి సంబంధించి. ఈయనేమిటి ఏదో తన వంతు తన ప్రయత్నం చేశాడు, అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాడు, వాళ్ళు ఏదో చెప్పి సర్ది చెప్పడానికి ట్రై చేసిన ఈ వర్క్స్ మా ఏరియాలో జరిగే వర్క్స్ కూడా మీరే చేసుకుంటే ఇంక మాకెట్లా డబ్బులు అని వాళ్ళు రివర్స్ అయ్యారు. మాకు కమిషన్ ఇయ్యరు, మీరే వర్క్స్ చేసుకుంటే ఇంకా మేమెందుకు ఉండేది ఈ అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, వాళ్ళు ఏదో ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల మధ్యన తిరిగి ప్రజలకు ఏదన్నా నీళ్లు కావాలని అయినా నీకు ఏదో పారిశుద్ధ్యం సరిగ్గా ఉందా లేదా, ఏదన్నా అర్జీలు తీసుకుని ఆరోగ్యశ్రీ సమస్యలు ఇవి కాదు. మా నియోజకవర్గంలో ఏమి వర్క్స్ జరుగుతాయి, ఎవరు లేఅవుట్లు వేస్తారు, ఎవరు ఏం వ్యాపారాలు చేస్తారు, ఏం చేస్తారు, మాకెంత కమిషన్ ఇస్తావు అంటే. పూర్వం పాలేగాళ్ళు ఉండేవాళ్ళు, పూర్వము బ్రిటిష్ వాళ్ళు పాలేగాళ్ళని నియమించినప్పుడు పాలేగాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాయలసీమలో ముఖ్యంగా ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ కల్చర్ ఇంకా అట్లనే ఉన్నట్టుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వసూళ్ళు చేస్తారు, ప్రతి వాణి దగ్గర నుంచి వసూలు చేస్తారు. మీరు పాలేగాళ్ల సంస్కృతి తీసుకొచ్చి అప్పుడేమో జగన్ హయాంలో విధ్వంసము, దౌర్జన్యము, రౌడీలు, వాళ్ళు వీళ్ళు అనేసి మీరు అన్నీ చెప్పారు కదా. మళ్ళీ అదే జగన్ గారి పార్టీలో నుంచి వాళ్ళు బహిష్కరించిన తర్వాత మీరు తెచ్చి టికెట్ ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? ఇట్లా చాలామందికి ఇచ్చారు. అట్లా టికెట్ ఇచ్చిన వాళ్ళలోనే కదా ఈ జయరాం గారు. ఈ జయరాం మీద మీరు ఎన్ని విమర్శలు చేశారు? ఇతను వైసీపీ హయాంలో మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఎన్ని రకాలుగా ఆయన వసూళ్లు చేస్తాడని, ఏదో బెంచ్ కారు కొనుక్కున్నాడని, అదని ఇదని ఘోరాతి ఘోరమైన ఆరోపణలన్నీ చేశారా లేదా? మళ్ళీ ఆయనకే తెచ్చుకొని మీరు టికెట్ ఇచ్చారా? ఆయన సరే గెలిచిపోయాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చర్య తీసుకుంటారు చెప్పాలి కదా. లేదు మేము చాలా సీరియస్గా తీసుకుంటాము, ఇది ఇలా ఎలా ఆయన 7 కోట్ల రూపాయల కప్పం అడుగుతాడు, ట్యాక్స్ అడుగుతాడు, ఇది రైల్వే వర్క్ ఈయన కదా చేస్తున్నది అని అనలేరు కదా. ఎక్కడ చూసినా వర్క్స్ చేసుకుంటూ కమిషన్ చాలా చోట్ల, అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఏమిటంటే ఈ చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఏ రోడ్డు వర్క్ కోసం పోయినా ఏని కోసం పోయినా కూడా అక్కడున్న ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలి. ఆ భూములు ఏవైనా ప్రభుత్వ భూములు కనబడినా, లిటిగేషన్ భూములు ఏమన్నా ఉన్నా వెంటనే నాయకులు వాలిపోయి దాన్ని తినేస్తున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఎంపీ కింద 7 నియోజకవర్గాలు ఉంటాయి. నిజానికి ఆయనకి మామూలుగా ఈ 7 నియోజకవర్గాల్లో జరిగే పనులు, వీటి వ్యాపారాలకి నేరుగా వెళ్ళి అంత యాక్సెస్ ఉండదు. కాబట్టి ఇలా ఏదో 1, 2 నియోజకవర్గాల్లో ఏలు పెడితే ఆ ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి, మొన్న జరిగింది కూడా కృష్ణా జిల్లాలో జరిగింది కూడా అదే, కొలికెపూడి వర్సెస్ చిన్ని జరిగిందే, అదే కేసే. అప్పుడు ఏమన్నారు, మేము అధిష్టానం పిలిపించాము, మేము వార్నింగ్లు ఇచ్చాము, మేము అది చేస్తాం ఇది చేస్తామని నిన్న మొన్న కూడా తిట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమవుతుంది, మహా అయితే 2-3 రోజుల్లో గుంతకల్ ఎమ్మెల్యే పైన, అనంతపురం ఎంపీ పైన ఆ వివాదాన్ని మేము అధిష్టానం పరిశీలిస్తూ ఉంది, అధిష్టానం దృష్టికి వెళ్తుంది. అధిష్టానం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పిలిపించి చీవాట్లు పెట్టారు, గట్టిగా మందలించారు, ఇకపైన ఇలాంటివి జరిగితే పార్టీకి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ఒక వార్త వస్తుంది. అందుకంటే ఏమీ రాదు. పార్టీని
భ్రష్టు పట్టించే దాంట్లో 18 నెలలకే భ్రష్టు పట్టించేశారు. 18 నెలలకే ప్రజలకు ఒక రకమైన ఏవగింపు వచ్చేలా చేశారు. ఎందుకు వచ్చేలా చేశారంటే వాళ్ళు ఏమంటారు, మేము డబ్బులు ఇచ్చామయ్యా, పార్టీకి డబ్బులు ఇచ్చాము, మేము పార్టీకి 10 కోట్లు ఫండ్ ఇచ్చాము, మేము 30 కోట్లు 40 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టాము, మరి ఈ 50 కోట్లు సంపాదించుకోకపోతే 5 ఏళ్ళు ఎందుకు ఈ పదవి, మరి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మా నియోజకవర్గంలో వచ్చి పనులు చేసుకుంటా పోతా వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటా ఉంటే మేము ఊరికి చూస్తూ కూర్చుంటామా, మాది కదా అధికారము, మేము కదా ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అని వాళ్ళు వాదిస్తున్నారు. ఎన్ని చూడలేదు మనం, ముద్దనూరు గొడవ జరగలేదా, అదేదో ఫ్లై యాష్కి సంబంధించి జరిగింది కదా, ప్రతి చోట జరుగుతూ ఉంది. ప్రతి చోట పంపకాల్లో తేడాలు వచ్చి కొన్ని చోట్ల బయటకు వస్తున్నాయి, కొన్ని చోట్ల అనుకూల మీడియాలోనే రాస్తున్నారు. సాక్షి వాళ్ళు రాస్తే పట్టించుకోరు కదా, సాక్షి వాళ్ళు రాస్తే అబద్ధాలు, వాళ్ళు కోర్టు నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఇది అబద్ధమని ఇవ్వాలి కదా, ఇది రాసిన మీడియాకి మీరు కోర్టు నోటీస్ ఇవ్వాలి కదా. ఎలా రాస్తారా ఒక ఎమ్మెల్యేని ఎంపీని భ్రష్టు పట్టించే విధంగా అవి తప్పుడు ఆరోపణలు మీరు చేసినవన్నీ అని అనలేరు. ఎందుకని అనలేరంటే రాశారు అంటే మీ అనుకూల మీడియాలో అది 100% వాస్తవము అంతే. మీరు సాక్షిని అయితే తప్పు పట్టొచ్చు కానీ మీ మీడియాని మీరు ఎలా తప్పు పడతారు, పట్టలేరు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సవాళ్ళు ఉన్నాయంటే ఈసారి ఈ 3.5 ఏళ్లలో, ఒకటి పార్టీలో విపరీతమైన అవినీతి అయిపోయి భ్రష్టు పట్టించే దిశగా భారీగా పార్టీని నష్టం చేస్తున్నారు. 2 ఈయన చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ ఈకపోతే జనం అసహనంగా ఉన్నారు. 3 మీరు చెప్పే పెట్టుబడులు 1,00,000 కోట్లు ఆ కోట్లు ఈ కోట్లు అన్నీ ఉపాధి వచ్చేస్తున్నాయి అంటున్నారు. అవి రాకపోతే అతిపెద్ద సమస్య అది. ఎందుకంటే నిరుద్యోగం పెరిగిపోతుంది, మీరు ఎలాగో భృతి ఇవ్వలేరు. ఇక అమరావతి ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి. అమరావతి కంప్లీట్ చేయకపోతే 29 నాటికి ఈయన అమరావతి కంప్లీట్ చేయకుండా తమ్ముళ్ళు మళ్ళీ నాకే అధికారం ఇవ్వండి, నేను అమరావతిని పూర్తి చేస్తాను, మళ్ళీ జగన్ వస్తే దాన్ని సగానికి ఆపేస్తాడు అని చెప్పి ఆయన ఓట్లు అడగలేరు. మీరేం చేశారా, 2 సార్లు ఛాన్స్ ఇస్తే నువ్వు అమరావతి కట్టకుండా అని అడుగుతారు. కాబట్టి అమరావతి కట్టాల్సిందే. పోలవరం వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం 27 నాటి 27-28 నాటికి పోలవరం పూర్తి కావాలి. అవుతుందా, డౌటే. పోలవరం గురించి మనం 10 ఏళ్ళుగా వింటూనే ఉన్నాము, అది అవుతుందంటే రైతులు ఒకవైపు అసహనంగా ఉన్నారు. ఇన్నిటిని పరిష్కరిస్తూ ఆయన 29 ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళే మీ పార్టీని అన్ని రకాలుగా ఏ పార్టీకైనా అదే జరిగేది. ఏ పార్టీ కూడా అధికారంలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళు చేసే నష్టం కంటే పార్టీ లోపలి వాళ్ళు చేసే నష్టమే ఎక్కువ. వైసీపీకి అదే జరిగింది. వైసీపీ కూడా నోరు అదుపు లేకుండా బూతులు తిట్టి ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. నిజానికి ఆ పార్టీ ఎంతో కొంత చేసింది ప్రజలకి, వాళ్ళు చేసింది కూడా చెప్పుకోలేరు. వాళ్ళు ఏమి చేశారో అది కూడా చెప్పుకోలేరు వాళ్ళు. అది వాళ్ళ ప్రాబ్లం. రైట్. సో మొత్తానికి అలా టీడీపీ పార్టీలో ఇలాంటి రొక్కలొక్కలు ఏంటంటే మధ్య చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇంకో పక్క పార్టీలో వీళ్ళని సర్ది చెప్పలేక చెప్పినా వినరు కాబట్టి ఇంకేమీ చేయలేక చంద్రబాబు నాయుడు గారు సతమతమవుతున్నారు. వినేవాళ్ళైతే కొలికిపూడి సమస్య ఎన్నాళ్ళుగా ఉంది, అది ఇప్పటికి సెటిల్ అయిందా? ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా పోస్టింగ్లు పెట్టుకుంటూనే ఉన్నారు కదా. ఇది కూడా అంతే సెటిల్ కాదు. అతనికి 7 కోట్లు ఇవ్వాలి, లేదంటే 70 లక్షలు ఇవ్వాలి. 70 లక్షలు ఇవ్వకపోతే ఏదో అడ్జస్ట్ చేసి ఈగోలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వదిలిపెట్టరు వీళ్ళు ఎంత చెప్పినా. మహా అయితే టికెట్ ఇవ్వు అంతే కదా, అంతకంటే ఏం చేస్తావు? మళ్ళీ వైసీపీలో చేరతాడు ఆయన. వైసీపీ వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళకి ఇదే పని కదా. ఎవరైతే భ్రష్టు పడతారో వాళ్ళకి మళ్ళీ పిలిచి టికెట్లు ఇస్తారు. సరే చూద్దామండి ఎలా ఉంటుందో. అంటే అప్పుడు అన్నీ సవరించుకొని చివరిలో ఏదో మేము ఇలా చేసాం అలా చేసామనడం అందరికీ అలవాటే కాబట్టి చివరికి వచ్చేసరికి కొన్నాళ్ళు అయ్యేసరికి మనము అన్నీ మర్చిపోతాము. అలాగే జ్ఞాపక శక్తి ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పు కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనే దాని మీదే జనం ఫోకస్ ఉంది. కానీ మీరు ఇంకా జగన్ చేశాడు, జగన్ విధ్వంసం చేశాడు, జగన్ అది చేశాడు ఇది చేశాడు అని మీరు ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేదు. జగన్ ఏం చేశాడో మర్చిపోయారు 18 నెలల తర్వాత. మీరు ఏం చేస్తారనేది చెప్పండి ఇప్పుడు. రైట్. ఓకే, థ్యాంక్ యూ.